వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. భీమవరం పట్టణానికి చెందిన మద్దుల వెంకట రామ్మోహన్ రావు శ్రీలేఖ దంపతుల కుమారుడు దీపక్ జన్మదినోత్సవం సందర్భంగా పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉపమాక వాస్తవులు డాక్టర్ వేదాల గాయత్రీదేవి ఆధ్వర్యంలో రజతోత్సవ అష్టావధానం ఘనంగా నిర్వహించారు. ఇందుకూరి లక్ష్మీపతిరాజు సంచాలకులుగా వ్యవహరించగా తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ సమన్వయకర్తగా వ్యవహరించారు. ధూళిపాక ఆర్య సోమయాజీ, జొన్నలగడ్డ శ్రీనివాసరావు, దొంతభక్తిని రామనాగేశ్వరరావు, లంకనాగ శశికళ, నిష్టల శైలజ, తేజోమూర్తుల అచ్యుత రామ్మోహన్ దంపతులు, రాయప్రోలు సీతారామ శర్మ, తెన్నేటి మాస్టరు అష్టావధానంలో పాల్గొన్నారు. తొలుత స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. లలిత కస్తూరికా తిలక మధ్యం మన సొలగందు ముత్యాల చుక్కలి కుదురు నిండిన మించు ఉపచందుల మీద జిలుగు దుర్వల్ప పెంచలయుదొడవి వ్రత జనాశ్రయ భాగ్య ఫలప్రద క్రియాదక్షము నీవయై వెలుగు తల్లివి నీ కనుచూపు వెలుగులే రక్షణమా సరస్వతి భూరి దయామృతాకృతి సరస్వతి భూరి దయామృతాకృతి. ఆ పలుకులమ్మను ప్రార్థించాక మన తల్లిదండ్రులు ఒట్టు ముక్కల వంశాల కోవిదుండు వాసు జ్యోతిష శాస్త్రాల పారగుండు తత్పత్రి లక్ష్మి నరస జనని జనకులు వారల సన్నుతింతు. మరి నిత్యానంద ఈ గుళ్ళో మొదల నిత్యానందానము మమత స్వరూపు మాస శివరాత్రుల మాసరాత్రులు పూజలు జరుగుతుంటాయి. అలాగే శివరాత్రికి తపోత్సవ రహస్యం జరుగుతున్నాడు. ఊరేగుతాడు మహాశివుడు తప్ప రథముడు శివుడు కరుణతో మమ్ము మన దయచూచి కాదురాత. ఇప్పుడు అందరూ శివుడు రక్షణ పొందుతూ శివశంకర్ ఉన్నాడు కాబట్టి మన ఈశ్వర అని భావిస్తున్నాడు. ఈశ్వర 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 విశ్వము విశ్వము శాశ్వతం నశ్వరం ఈశ్వర ఈశ్వర విశ్వము నశ్వరం శాశ్వతం. ఏ వాసన మీరు పెట్టుకోవచ్చు, ఏ వాసన రావడం లేదండి. ఇది ఆగస్టు నెల మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ స్వాతంత్రాన్ని వర్ణిస్తూ ఈ 4వ రోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈశ్వర సభాసద శృతి వందనం. వేదిక చెందిన పెద్దలందరికీ నా నమస్కారాలు, సభాసదులందరికీ నా నమస్సులు. ముందుగా అవధానికి నా శుభాభివందనాలు. నేను ఇవ్వబోయే దస్తాక్షరి యథస్థానాల 4 పదాలని భీమవరం. భీమవరం మా, రెండవ పాదం మా, భీమవరం మొదటి పాదం బి, రెండవ పాదం మా, మూడవ పాదం మా, 4వ పాదం రం. యతి స్థానాల్లో ఇది దర్శనం చేస్తూ వృత్తం పంచచామరం అంశం సోమేశ్వర స్వామి వస్తుంది. బాగా మా మేడం గారు బాగా మంచి ప్రశ్న సరే గారు. మత కోకిల తర్వాత రమ్ 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 అంటున్నారు మీరు. ఆ రమ్ 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 అంటున్నారు. కోకిల తర్వాత ఏర్పాటు చూడండి మీరు. భీమవరం 4 పాదాలు
మీరు శైలజ గారికి యశాక్షరం ఇవ్వడంలో మంచి వింట, మంచి కవయిత్రి. అందుకని చెప్పారు కాబట్టి రమ్ము ఇచ్చాము. దాని ఎలా మా గంటకి సరణి మహిళ ధర్మ మహిళ సరణి మహిళ ధర్మ సారమెంతో ఘనంబో చివరిగా చంద్ర భాష చివరి ఆ చివరి ప్రశ్నకు మార్కులు చిన్నవన్నా, చివరి ప్రశ్నకు మార్కులు చిన్నవన్నా. సరే ఇవాళ ఏకాదశి తిథి కాబట్టి ఏకాదశి దినమీయది, ఏకాదశి దినమీయది లోకేశుడు హరికరులను శ్లోకింపదము, లోకేశుడు హరికరులను శ్లోకింపదము. ఏకాగ్ర చిత్తమున్నచో, ఏకాగ్ర చిత్తమున్నచో ప్రాకటమద్వైతమంతం, హరిహరులతో ఒకటే ప్రాకటమద్వైతమంతం వరలును మదిలో, వరలును మదిలో. ప్రాణం మరో అద్భుతంగా ఉంది, చక్కగా ఉంది. అన్ని అంశాలు కూడా ఈ చంద్ర భాషలో 8 అంశాలు చక్కగా అద్భుతమైనటువంటి పూర్ణ చేశారు. ఇక చివరిగా సభ పరిపూర్ణం కాబోతుంది ధారణతో. ఇప్పుడు 5 అంశాలు ధారణ చేస్తారు అవధాని గారు. ఆ 5 అంశాలు ఏమిటి అంటే నిషిద్ధాక్షరి, సమస్య, దత్తపది, వర్ణన, వ్యస్తాక్షరి. ఈ 5 అంశాలు కూడా సాధారణంగా 4 అంశాలు ధారణ ఉంటాయి. ఇక్కడ 5 అంశాలు ధారణ చేస్తున్నారు. చక్కగా చాలా రసరమ్యంగా సాగిన సభ. మరి ధారణాంశాలను కూడా నిర్వహించవలసిందిగా అవధాని గారికి. శ్రీగురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆనంద స్పందన. శ్రీ సోమార్క, శ్రీ సోమార్క రుచిత్రిలోచన, శ్రీ సోమార్క రుచిత్రిలోచన జగత్రేయస్కరా సుందరా, శ్రీ సోమామృత సత్కళ పరిరస చిత్తూప, పరిరస చిత్తూప సోమేశ్వర ఆశాంతం ఆశాంతం వదానికి ఆసు కవిత ఆసు కవనాత్యంత స్ఫురద్ధైర్యధారా, స్ఫురద్ధైర్యధారా సంధోరణమిచ్చి శ్రోతృ జనతా రాసిక్యం రుచితో. శ్రీ సోమార్క శుచి త్రిలోచన జగశ్రేయస్కరా సుందర. ఆయన కంటే సుందరుడు సుందరేశ్వరుడు సుందర. శ్రీ సోమామృత. నన్ను కళలు మారుతున్నాయన్నారు కదా. శ్రీ సోమామృత కళలు చెందిన కళలు ఎలా మారుతున్నాయి సమాసంలో వేశారు. శ్రీ సోమామృత సత్కళ పరిరస చిద్రూప సోమేశ్వర ఆశాంతం వధానికి ఆసు కవనాత్యంత స్ఫురద్ధైర్యధారా సంధోరణులిచ్చి స్తోత్రు జనతానాసిక్యం ముర్చితో.
పరిణామం చాలా అద్భుతంగా సాగింది. ఎంతటి ప్రాయంలో కూడా రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలో కూడా వారు ఆ యుద్ధపు భావ సంపదలు, యుద్ధపు భావ గౌరవములు, ఇంపగు సంపగు మల్లెవానలే, ఇంపగు సంపగు మల్లెవానలే, యుద్ధపు భావ సంపదలు, యుద్ధపు భావ గౌరవము, ఇంపగు సంపగు. ఉండి మండలం పాములపర్రి గ్రామ దేవత శ్రీ పాసాలమ్మకు ఆషాఢ మాసం చివరి ఆదివారం శారీ సమర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా అమ్మవారికి పలు రకాల స్వీట్లు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులతో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం, నడుమ బాణాసంచా కాల్పులతో సుమారు 500 మంది మహిళలు శారబిందెలు, కావిళ్లతో గ్రామ వీధుల్లో ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించి అమ్మవార్లకు శారీ సమర్పించారు. పాసాలమ్మ అమ్మవారు శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ గ్రామ అధ్యక్షుడు తోట శ్రీరాములు, ఎంపీటీసీ ఎడవిల్లి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ వర్రి ముసలయ్య మాట్లాడుతూ గ్రామంలో రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని, ఎన్నికల అనంతరం గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంతో అన్ని కార్యక్రమాల్లో కలిసి పాల్గొంటారని తెలియజేశారు. గ్రామంలో సుమారు 90% మంది ఆక్వా సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆక్వా సాగు అభివృద్ది చెందాలని కోరుతూ పాసాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలియజేశారు. గ్రామ అభివృద్దికి సహకరిస్తున్న డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కొమ్మల సత్యనారాయణ, మంగిన శ్రీహరి, వర్రే త్రిమూర్తులు, పోతినీడి సత్యనారాయణ, మారిశెట్టి రాంబాబు, వర్రే హరి, వర్రే బాబీ, కేసన బలుసులరావు, కేసన సాయిరాం, పిల్లి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా పాములపర్రు గ్రామంలో శ్రీ పాశాలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సారి కావిళ్ళు మా గ్రామంలోని ఆడపడుచులందరూ ఘనంగా సమర్పించారు. అయితే గ్రామంలో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ కలిసిమెలిసి మా గ్రామంలో అందరం కూడా విజయవంతంగా చేసుకుంటాం. అలాగే మా పాశాలమ్మ అమ్మవారికి ప్రతి సంవత్సరం జనవరిలో 2 జాతరలు చేస్తాం. అలాగే భోజనాలు కూడా మంచి భారీ ఎత్తున ఏటపోతులతో చేస్తాం. చుట్టుపక్కల గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. అన్న సంతర్పణ అనేది ఈ చుట్టుపక్కల గ్రామాలందరిలోనూ కూడా, ఇంతకైనా గ్రామాలన్నింటిలోనూ ఈ పాములపర్రు గ్రామం నిజంగా కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. మా పాశాలమ్మ అమ్మవారు నిజంగా కూడా ఈ గ్రామాన్ని ఎంత సస్యశ్యామలంగా చూస్తున్నారో అంటే, గ్రామంలో ఆక్వా మీద మేము బతుకుతున్నాము. అయితే గ్రామస్తులందరూ 100% ఆక్వా రైతులే ఉన్నాము. అమ్మవారు చల్లని దీవులతో చూసుకుంటుంది. ఈవిడికి మా పాములపర్రు గ్రామంలో మావుళ్ళమ్మ గుడి ఎంతైతే విగ్రహం ఎలా ఉందో, ఇంతకనే ఇక్కడ కూడా ఆడపడుచులందరూ ప్రతి శుక్రవారం కూడా వచ్చి కానుకలు సమర్పించుకుంటున్నారు. ఈ గ్రామాన్ని మా ఎమ్మెల్యే గారు అంటే ఉండి నియోజకవర్గ శాసనసభ్యులు గ్రామంలో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఎన్నున్నాయో అన్నిటిని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మా గ్రామం కూడా చాలా చల్లగా ఉంది. ఏంటంటే అందరూ కూడా కలిసిమెలిసి ఉంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. మళ్ళీ మా పాశాలమ్మ అమ్మవారికి ఎదర మళ్ళీ బోల్డని కార్యక్రమాలు చేస్తాం. గ్రామస్తులందరం ఏకమై ఉంటాము. ఇలా ఏకమై ఉంటే అన్ని గ్రామాలు కూడా బాగుంటాయి. పార్టీలు పగలతో కాకుండా అందరం కలిసిమెలిసి ఉండాలని ఆ చల్లని పాశాలమ్మ తల్లి ఆశీస్సులు మా గ్రామస్తులందరికీ ఉండి నిజంగా కూడా మంచి పాడి పంటలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మా గ్రామంలో వెళ్తున్నటువంటి పాశాలమ్మ అమ్మవారు ఆషాఢ మాస సారే కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులు, గ్రామ ప్రజలు, ఆడపడుచులు అందరూ సహకారంతో ఈ కార్యక్రమం దిగ్విజయం చేయడం జరిగింది. అలాగే ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా మా గ్రామంలో గ్రామస్తులు, గ్రామ ప్రజలు, ఆడపడుచులు అందరూ కలిసి ఈ కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అమ్మవారిని ఆశీస్సులతో పొంది గ్రామంలోని రైతులు అందరూ రైతు వారి పద్ధతి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఫాలో చేసి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసినందుకు గ్రామ ప్రజలకి, గ్రామస్తులకి, నాయకులకి, పెద్దలకి అందరికీ
పాములపర్రు గ్రామంలో వేయించేసిన శ్రీ పాసాలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసంలో మా ఊరు ఆడపడుచులు అందరూ కలిసి ఆషాఢ సారు పెట్టడం జరిగింది. అలాగే అందరూ కలిసిమెలిసి ఎలా అయితే చేసామో మా ఆక్వారంగాన్ని మొత్తం అంతా ఆక్వారంగాన్ని, వ్యవసాయ రంగాన్ని, పాడి పంటలను అమ్మవారు చల్లగా చూడాలని మరెన్నో కార్యక్రమాలు చేయాలని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహేష్ బాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన ఆకివీడు విజయ థియేటర్ ఆవరణలో మహేష్ బాబు జన్మదిన సందర్భంగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ రాజు బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఫ్యాన్స్ అధిక సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ థియేటర్ అధినేత ముదునూరి శ్రీహరిరాజు, చిరంజీవి సత్యనారాయణ, ఆకివీడు మండల మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర, ఉపాధ్యక్షులు శివ, సలీం, సమీర్, వర్మ, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్, ఏఎస్ఎన్ రాజ్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మరి విజయ థియేటర్ ఆవరణలో మరి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ ఆకిడు వారు ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా మంది వచ్చి అభిమానులు, మరి మహేష్ బాబు అభిమానులు చాలా మంది వచ్చి ఈ రోజు మరి స్వచ్ఛంద రక్తదానం చేస్తున్నారు. మరి చాలా సంతోషం. వారు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. మరి ఈ రోజు ఈ కార్యక్రమం మరి మా థియేటర్లో జరగడం చాలా ఆనందం. ప్రతి సంవత్సరం కూడా మీరు మహేష్ బాబు అభిమానులు వివిధ మరి సేవా కార్యక్రమంలో భాగంగా మరి రక్తదాన శిబిరాన్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి సుమారు 50-60 మంది అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం ఇస్తున్నారు. మరి వాళ్ళు తెలియకుండానే ప్రతి వ్యక్తి కూడా మరి ముగ్గురి ప్రాణాలను కాపాడుతున్నారు. మరి రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మరి ముగ్గురు ప్రాణాలను కాపాడుతున్నందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆకివీడు ఫ్యాన్స్, మరి సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ మరి అందరూ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు ఎన్నో చేస్తారని, చేస్తే మరి చేసిన కార్యక్రమాలు తప్పకుండా నా వంతు వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే ఇక్కడ మరి ఏర్పాటు చేసిన మరి ఈ కార్యక్రమాన్ని 3 రోజుల నుంచి కష్టపడుతున్న మరి మన సమీర్కి, రాజేంద్రకి, శివకి, మరి సలీంకి, అలాగే మన బిర్యానీ స్పాట్ పండుకి, మిగతా అభిమానులందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ క్యాంప్ ఏర్పాటు చేయడానికి మరి పూర్తి సహాయ సహకారాలు అందించిన ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఏఎస్ఎన్ రాజు గారికి మనస్ఫూర్తిగా ఆయన్ని కూడా అభినందిస్తూ మరొకసారి అభిమానులందరినీ ఇక్కడ మరి స్వచ్ఛందంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఉండి మండలం వెలివరు గ్రామ దేవత శ్రీ వీర పేరంటాలు అమ్మవారికి ఆలయ కమిటీ చైర్మన్ కల్లేపల్లి సతీష్ రాజు దంపతుల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు ప్రముఖులు, మహిళలు ఆషాఢమాస శారీ సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో వేదికపై తొలుత భక్తులు ఆలయ కమిటీ సమకూర్చిన అమ్మవారికి చీర, రవిక, పసుపు, కుంకుమ, గాజులు, వివిధ రకాల పిండి వంటకాలతో మేళ తాళాల మధ్య ఊరేగింపుగా శారీ తీసుకొచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ కల్లేపల్లి సతీష్ రాజు, ఈవో తోట శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ సభ్యురాలు కరిమెరక సత్యతులసి శ్రీనివాస్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మంతెన రంగరాజు, త్రివేణి, టీడీపీ నాయకులు కోనపరాజు రామకృష్ణరాజు, మండల టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు, నాయకులు దండు సుబ్బరాజు, ముదునూరి శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్లు వనిమ, సుబ్బలక్ష్మి, శ్రీనివాస్, మంతెన రామసీత, గురుగుబిల్లి వెంకట సత్యనారాయణ తదితరులు ఊరేగింపులో పాల్గొన్నారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఏర్పాట్లను చేసింది. గ్రామంలో శ్రీ 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 వీరపేరంటాల అమ్మవారి సారీ కార్యక్రమం చేశాం. ఈరోజు ఆషాఢం చివరి ఆదివారం సందర్భంగా ఈరోజు ఈ చుట్టుపక్కల ఆడపడుచులందరూ కూడా ఈరోజు అమ్మవారికి సారీ సమర్పించారు. అలాగే ఈరోజు అలంకరణ కూడా ఎంతో అద్భుతంగా కని విని ఎరగని రీతిలో అర్చకులకు మరియు సేవకులందరూ కూడా ఇక్కడ నిన్నటి నుంచి కష్టపడి ఇక్కడ కార్యక్రమం చేశారు. దీనికి తరలి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఇక్కడ అవకాశం ఇచ్చిన రఘురామకృష్ణరాజు గారికి
ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారు సేవ చేసిన అవకాశం కల్పించినందుకు అమ్మవారికి కూడా ప్రత్యేకంగా ఆవిడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ భక్తులందరికీ కూడా ఈ కార్యక్రమం మొదటగా ఇదే సంవత్సరం జరిగింది. ఇంకా ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా వైభవంగా జరగాలని అమ్మవారిని కోరుకుంటూ రానున్న రోజుల్లో రఘురామకృష్ణరాజు గారు కూడా ఈ అమ్మవారు దేవాలయం మీద ప్రత్యేక దృష్టి సారించి రానున్న రోజుల్లో దాతల సహకారంతో మంచి అభివృద్ధి చేయడానికి చూస్తున్నారు. అలాగే మన కాలుకూరి వెంకటేశ్వరం కానీ చుట్టుపక్కల దేవాలయాలన్నీ కూడా ఏ రకంగా అవుతాయి ఆయన అభివృద్ధి చేస్తున్నారో త్వరలో అమ్మవారి దేవాలయం కూడా చేద్దామని చెప్పారు. ఆయనకి ప్రత్యేకంగా ఈ విషయమై కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో భక్తుల సౌకర్యార్థం అన్ని కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాం. శ్రీ 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 వీరపేరంటాలమ్మ గొల్లబయలంటాలమ్మ అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా మరి ప్రజలందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతోనూ సుఖ సంతోషాలతోనూ ఉండాలని మరి గ్రామం మన మండలం జిల్లా దేశం రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని మరి కోర్చు లోక కళ్యాణార్థం ఈరోజు శ్రీ అమ్మవారికి ఆషాఢ మాసం ఏకాదశి పర్వదినం సందర్భంగా వారికి ప్రత్యేకంగా శాకాంబరి అలంకారం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి భక్తులు మా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు అలాగే గ్రామస్తులు కలిసి ఈరోజు సారి సమర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు వచ్చి శ్రీ అమ్మవారిని దర్శించుకుని ఈ సారి సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులందరికీ అమ్మవారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరి అలాగే ఈ మా ధర్మకర్తల మండలి చైర్మన్ సతీష్ రాజు గారికి అలాగే సభ్యులకు మరి ఈ అలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న సేవకులకు దాతలకు అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. పేరంటాలమ్మ గొల్లపేరంటాలమ్మ తల్లికి ఆషాఢ మాసం పర్వదినాన ఏకాదశి పర్వదినాన సారే తీర కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి ఆశీస్సులతో గ్రామం మండలం జిల్లా నియోజకవర్గం అన్ని దినోదయాలు చెందాలని మనసులో కోరుకుంటున్నాం. డ్రగ్స్, మత్తుమందులు, గుట్కాలు, గంజాయి ప్రమాదకరమని ఇటువంటి చెడు వ్యసనాలకు రైతులు యువత దూరంగా ఉండాలని భీమవరం రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం రైతు బజార్లో మత్తు కాదు భవిష్యత్ ముఖ్యమంటూ అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. కళ్యాణ్ మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాలకు బానిసలైన పిల్లల్లో మార్పు తెచ్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల ప్రెసిడెంట్ సోడిశెట్టి సాయికృష్ణ మాట్లాడుతూ పిల్లలను తల్లిదండ్రులు కనిపెడుతూ మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాల్సిన అవసరం ఉందని, కళాశాలలకు వెళ్లే విద్యార్థుల కదలికలపై కుటుంబ సభ్యులు తరచూ నిఘా అవసరమని అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, కట్టా సాయి గణేష్, పుట్టా కార్తిక్, సిహెచ్ హర్ష, సాయిరాం, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. మధ్యరహితంగా ఉండాలని మా వంతు రైతులుగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఆధ్వర్యంలో శ్రీ విజ్ఞాన వేదిక వారి ఆధ్వర్యంలో మన భీమవరం పట్టణంలో ఉన్నటువంటి రైతు బజార్లో మద్య నిషేధం అనేటువంటి దాంట్లో మధ్యాంధ్రప్రదేశ్గా దీన్ని ఎలా ఉంచాలనే దాని మీద ఒక అవగాహన కార్యక్రమం రైతులకు వినియోగదారులకు కూడా కల్పించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మత్తు పదార్థాలైనటువంటి మద్యం, గంజాయి లాంటి ఇతర ఏవైతే ఉన్నాయో పదార్థాలు వాటి నుంచి దూరంగా ఉండడం కోసం రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల మద్యం వల్ల మనకి అనేక రకాలైనటువంటి శాస్త్రం మనకి తాత్కాలికంగా ఆనందం కలిగిస్తుంది, లాంగ్ టైంలో ఇది ఎంతో నష్టం కలిగిస్తుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈ మందు ఏదైతే ఉందో మద్యం, దీన్ని సేవించడం ద్వారా కుటుంబాలన్నీ కూడా చాలా లాంగ్ టైంలో విచ్ఛిన్నం అయిపోవడం, అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కాలేయం, లివర్ లాంటివి, ఇతర కిడ్నీలు లాంటివి పాడైపోవడం ఈ మద్యం వల్ల, మనిషి శారీరకంగా బలహీనపడిపోవడం, దానివల్ల ఒక బలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం బలహీనమైనటువంటి పరిస్థితులకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండి ఈ రాష్ట్రానికి మనం తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ మద్యాన్ని పూర్తిగా మానేసి ఇదే అందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలని చెప్పేసి తెలియజేస్తాను. ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ని పనిచేస్తున్నాను.
మత్తు కాదు మన భవిష్యత్తు ముఖ్య అనే కార్యక్రమంతో భీమవరం ప్రతి చోట మన అవేర్నెస్ క్యాంపెయిన్స్ అయితే రన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన రైతు బజార్లో రైతులు మరియు వినియోగదారులు కూడా మనం ఈ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన మా రంగసాయి గారికి అండ్ రైతు బజార్ యువ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మద్యం మానండి, మద్యం మానండి, ఆరోగ్యంగా ఉండండి. మద్యం మానండి, ఆరోగ్యంగా ఉండండి. మద్యం మానండి, ఆరోగ్యంగా ఉండండి. మద్యం మానండి, ఆరోగ్యంగా ఉండండి. డ్రగ్స్ వద్దు, డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం వద్దు. ఆరోగ్యం వద్దు, డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం వద్దు. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం వద్దు. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం వద్దు. చెప్పండి రైతులండి ఏమండి, చక్కగా రైతు బజార్లో చక్కని రేట్లు అమ్ముతున్నాం. చక్కగా అన్ని పనులు చక్కగా జరుగుతున్నాం. మా ఎస్ఐ డాక్టర్ గారు ఎవరో ఈ పొరపాటు రేట్లు చక్కగా జరుగుతున్నారండి. అన్ని రేట్లు కూడా చాలా కాలమండలం వేంపాడు గ్రామంలో ఎన్నికల్లో ఇచ్చిన మాటకే కట్టుబడి ఆర్ఎండ్బీ ప్రధాన రహదారి నిర్మాణంతో ప్రజల ఆకాంక్ష నెరవేరిందని గ్రామ టీడీపీ అధ్యకులు వీరమల్లు వేణుగోపాల్ తెలిపారు. వేంపాడు గ్రామం నుంచి చినమేరంకు వెళ్లే ఆర్ఎండ్బీ రహదారికి మోక్షం కలిగిందని అన్నారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తారు రోడ్డు కావడంతో తరచూ గోతులమయంగా ఉండేదని అన్నారు. ఎదురెదురుగా వాహనాలు వస్తే తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు చొరవతో ₹1 కోటి ఆర్ఎండ్బీ నిధులు కేటాయించి నూతనంగా 200 మీటర్లు సీసీ రోడ్డు, 400 మీటర్లు తారు రోడ్డు, 24 అడుగుల వెడల్పుతో నిర్మించారని అన్నారు. శ్మశాన వాటిక అభివృద్ది చేసేందుకు ₹10 లక్షల నిధులు కేటాయించారని పనులు చేయాల్సి ఉందని అన్నారు. వైఎస్సార్ కాలనీకి వెళ్లే రోడ్డు అధ్వానంగా ఉండేదని ₹10 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టామని అన్నారు. 40,000 లీటర్ల సామర్థ్యం గల ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణ పనులకు 45 లక్షలతో చేపట్టాల్సి ఉందని అన్నారు. ఇంకా ₹2 కోట్ల అభివృద్ది పనులు చేయాల్సి ఉందని అన్నారు. నేను గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నానండి. ఇటువంటి నమస్తే అండి అందరికీ. నా పేరు వచ్చి కాలమండలం వేంపాడు గ్రామము. నా పేరు వచ్చి వేణుగోపాల్ అండి. నేను ఇక్కడ పార్టీ పేషెంట్ గా ఉన్నానండి. కాకపోతే మా గత 20 సంవత్సరాల నుంచి లేని మా ఊరి అభివృద్ధి రఘురామకృష్ణ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ 20 సంవత్సరాల నుంచి మేము రోడ్డు అనగా మంచినీళ్ళు అనగా తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బందులు పడ్డామండి ఇక్కడ. అయితే రఘురామకృష్ణరాజు గారు ఒకసారి మేము వినిపించుకున్న తర్వాత ఆయనే స్వయంగా డోనర్ని ఎతికి ఆ డోనర్తో మాకు ఇక్కడ ఫిల్టర్ బెడ్లు పెట్టి వాటర్ ట్యాంకులు పెట్టించడం, అప్పటి నుంచి మాకు సురక్షితమైన వాటర్ నీరు తాగడానికి అందుతుందండి. తర్వాత ఈ రోడ్డు గురించి కూడా చెప్పడం అండి, స్వయంగా ఆయనే చూసారండి వచ్చి. అసలు గత ఎన్నికల్లో వచ్చినప్పుడు చూసి అప్పుడే హామీ ఇవ్వడం జరిగింది. వేంపాడుకి సీసీ రోడ్డు నేను వేయింతానని ఆ మాట నిలబెట్టుకున్నట్టు చేశారండి. ఇప్పుడు 400 మీటర్ల తారు రోడ్డు ఇవ్వడం, 200 మీటర్ల సిమెంట్ రోడ్డు అండి. పైగా 24 అడుగులు వెడల్పండి. ఎక్కడ లేని విలేజ్లో ఎక్కడ లేని రోడ్డు అండి ఇది. ఈ రోడ్డు చూసి అందరు జనాలు ఆశ్చర్యపోతున్నారు. తర్వాత అండి ఈ గ్రామాల సందుల్లోకి సీసీ రోడ్డు అండి, పొంతలో సీసీ రోడ్డు ఇవ్వడం అండి. అది 10 లక్షల వ్యయంతో కూడుకున్నదండి. అది సీసీ రోడ్డు ఇచ్చారండి. వైఎస్ఆర్ కాలనీ అని అంతకుముందు ఆ కాలనీలో నడవడానికి కూడా కాలనీ ఇచ్చి అలా వదిలేశారండి. అది రోడ్లు కూడా వేయలేదు అసలు పరిస్థితి. ఆ రోడ్ని మన త్రిపులార్ గారికి చెప్తే ఆ రోడ్ని వెంటనే వేయమని చెప్పడం, మేము పంచాయతీ నిధుల నుంచి ఆయన చెప్పిన ద్వారానే 2 లక్షలతో ఆ రోడ్ని వేయించడం. ఇప్పుడు చాలా ఆనందంగా ఉన్నారండి వాళ్ళు. రోడ్డు ఈ వర్షాకాలం వచ్చేసరికి ఆ తెరలు వేంపాడు ఏంటి ఆ సందులో కూడా వెళ్ళే పరిస్థితి ఉండేది కదండి. అలాంటిది ఇప్పుడు ఆయన వచ్చాక ఈ అభివృద్ధి స్వయంగా జనాలే చూస్తున్నారండి. ఇది తర్వాత అండి ఈ మన కొత్త పైప్ లైన్ కూడా వేయడం. పాత పైప్ లైన్ అది కొంచెం డ్యామేజ్ అవుతాం, అది కొంచెం ఇబ్బందికరంగా ఉందని ఆయన చెప్తే వెంటనే కొత్త పైప్ లైన్ పురమాయించారండి. కొత్త వాటర్ ట్యాంక్ కూడా, అది వాటర్ ట్యాంక్ ఇంకా అది కట్టడం లేదండి. ఇంకా నెక్స్ట్ మంత్ ఇప్పుడు స్టార్ట్ చేస్తారండి. అది ఇప్పుడు తాగునీటి సమస్య మీరే చూస్తున్నారు కదా. ఈ చెరువు ఎలా ఉండేది గతకానికి ఇప్పటికి ఒకసారి చూడండి. అది ఒకసారి మంచినీళ్ళ చెరువు అందరూ కలిసి శుభ్రంగా బాగా చేసుకోవడం జరిగిందండి. ఇది ఆయన ఆధ్వర్యంలోనే అన్ని మా ఊరు బాగా డెవలప్ అవుతుందండి. ఏ ఊరికి ఇంత సీసీ రోడ్డు ఇవ్వలేదు, మా ఊరికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి. ఆయనకి మరొకసారి ఆయనే మళ్ళీ పట్టు కూడా అలా 2-3 పట్లు వచ్చి మాకు ఎమ్మెల్యే కింద మమ్మల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 100 వారాల పాటు నిర్వహించే నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచార పోస్టర్ను ఆవిష్కరించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం 20వ వార్డులో శ్రీ మౌళ్ళమ్మ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి 11వ వార్షిక జాతర మహోత్సవం. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే.
భీమవరం 36వ వార్డు రామరాజు తోట శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి ఘనంగా సార సమర్పించిన భక్తులు. కోడి రామకృష్ణ సేవారత్న అవార్డు గ్రహీత కొత్త శ్రీనివాస్ కు మార్నింగ్ కాఫీ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సత్కారం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మరిన్ని వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.